RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. నల్గొండ జిల్లా గుర్రంపొడి మండలం తేనెపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తేనెపల్లి గ్రామానికి 95 లక్షల నిధులు ఇచ్చామని తెలిపారు. అది నిరూపించడానికి ఈ రోజు టైం ఇచ్చాం, మీరు రాలేదు. మా గ్రామానికి మీరు 95 లక్షలు కాదు 95 రూపాయలు ఇచ్చినట్లు నిరూపిస్తే మేము దేనికైనా సిద్దమని శుక్రవారం తేనెపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ చనమల్ల మాధవి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెపల్లి గ్రామంలో బస్ షెల్టర్ అడ్డుకుంది మీరు కాదా అని అన్నారు. పాల్వాయి గ్రామంలో మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కులుకుతున్నారా అన్న పదానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ చలమల రజిత, ప్రతాపరెడ్డి, జిట్టబోయిన కొండల్, శ్రీవర్ల శ్రీను, శివర్ల శేఖర్, బొడ్డు కిరణ్, తరి వెంకటయ్య, బొడ్డుపల్లి కొండల్, బొడ్డు వెంకన్న, తరి ఆదయ్య, రామలింగం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో సమస్యలు కాకుండా పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళి మా గ్రామంలో సమస్యలు ఇక్కడ చేయని పనులని ఆ గ్రామంలో నేను ఈ మండలమాలనే తేనెపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నప్పుడు నేను అక్కడ 95 లక్షలకు సీసీ రోడ్లు ఇచ్చిన, పైసూర్పుగా సీసీ రోడ్లు వేయించిన అని ఆ గ్రామం వచ్చి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏందో ఆ గ్రామం వాళ్ళ మాట్లాడుతున్నాయి. మా గ్రామం వాళ్ళు ఏదన్నా మాట్లాడితే మా గ్రామం వాళ్ళ మాకు టీఆర్ఎస్ మిత్రులు ఉన్నారు, వాళ్ళతో పాటు మీటింగ్ పెట్టి ఇక్కడ మమ్మల్ని పిలిచి మేము ఆ రోజు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో ఇట్లా మీకు ఇంత అభివృద్ధి చేసినాము, మీ గవర్నమెంట్లో ఎందుకు మా కార్యకర్తలు మాకు ఇప్పుడు ఇల్లు లేని అర్హులకు కానీ ఎందుకు ఇవ్వట్లేరు, మాకు వచ్చే ఏమన్నా నిధులు రాకుండా మా పార్టీ వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఈ గ్రామం వాళ్ళని మీటింగ్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఎన్నో ఇప్పుడు పోయి మాట్లాడి నువ్వు ఇచ్చింది 9 రూపాయల పని 9 తట్ల మట్టి పేరు ఇవ్వలే. ఆయన ఎమ్మెల్యే ఉన్న 5 ఏళ్ల కాలంలో ఈ ఊళ్ళో అంటూ కనీసం ఏడనన్న ఒక సర్పంచ్ కంటూ ఒక 10 రూపాయల పని చేయలే, చేసే పనులకు అడ్డు వేసిండు. కార్యకర్తలు చెప్పటము ఆయన పెద్ద స్థాయి, ఆయన స్థాయిని మర్చిపోయి ఇట్లా ఈ ఊరికి ప్రతి పనికి అడ్డు వేసిండు. మేం గ్రామ పంచాయతీలో తీర్మానించిన తీర్మానానికి ఇట్లా ఒక బస్ సెంటర్ కడతామని మా బ్రదరే ఉండి ఇట్లా మా నాన్నగారి పేరు మీద జ్ఞాపకార్థంగా బస్ సెంటర్ కడతా అంటే దాన్ని ఇట్లా అలా ఎంపీటీసీ టీఆర్ఎస్ ఎంపీటీసీ ఉండి ఇట్లా తీర్మానించిన పేపర్ని ఇట్లా పక్కకు పెట్టించి బస్ సెంటర్ ఆపేయడం జరిగింది. అలాంటప్పుడు ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టు పోలీసులను అడ్డం పెట్టుకొని మండల స్థాయిలో అడ్డం పెట్టుకొని మీరు ఏదో చేసినా కానీ మేము ఆ కాగితాలను తీసుకొని కోర్టు ద్వారా పోయి మేమేదో ఆ పేపర్లు ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మేము బస్ సెంటర్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా మా పేపర్ క్లియరెన్స్ అయినా ఇవ్వాలి మేము బస్ సెంటర్ నిర్మాణించడం జరుగుతుంది. ఆయన ఏమన్నా ఉంటే ఈడ ఏం పని ఇచ్చిండో అది మాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. మా ఊరికి వచ్చైనా మా టీఆర్ఎస్ మిత్రులతో కూర్చొనైనా మమ్మల్ని పిలిచైనా పలాని కాలనీలో ఈ సీసీ రోడ్డు నేను వేసాను, ఏ కాలనీలు వేసినావు, ఎక్కడ వేసినావు నువ్వు పెట్టింది, లేకపోతే నువ్వేమన్నా మా పేరు పెట్టి మా ఊరికి వేసిన ఏమన్నా పక్కదారి పట్టించిరా, మా మీద ఎందుకు ఇలాంటి కుదరదు, దీనికి మాకు క్షమాపణ కోరవలసిన బాధ్యత ఉంది. గ్రామానికి 95 లక్షల రోడ్లు కాంగ్రెస్ సర్పంచ్ ఉన్న 95 లక్షల రోడ్లు సీసీ రోడ్లు ఇచ్చినని లేని మాట చెప్తాను. 95 లక్షలు కాదా 9 రూపాయలు ఇచ్చిన ఈరోజు రచ్చబండకానికి బహిరంగ విచారణ గ్రామాన్ని 95 లక్షలు కాదు 9 రూపాయలు ఇచ్చినా నువ్వు ఇచ్చిన పని లేడు, నువ్వు రోడ్ ఏడుందో చెప్పమని చెప్పినావు. కేవలం కాంగ్రెస్ సర్పంచ్ అని అందరి ఉమ్మడి జిల్లాలో ప్రతి సర్పంచ్ కి 20 లక్షలు ఇచ్చినట్టు ఈ ఊరు సర్పంచ్ కి కూడా 20 లక్షలు ఇస్తే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని 12 లక్షల రూపాయలు తీసుకుని 8 లక్షలు ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్కి ఇవ్వడం జరిగింది. 12 లక్షల రూపాయలు ఇచ్చిన సర్పంచ్లకు వెళ్లి తీర్మానం ఇచ్చినా కూడా పట్టించుకోకుండా వేరే తీసుకోరు పోయి 8 లక్షలు వీళ్ళకి ఇచ్చారు. అది తప్ప వీళ్ళు చేసింది ఊరికి రూపాయి లేదు. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థలు ఉంది. ఎన్నిసార్లు మంజూరు కోసం కోరినా కూడా ఆ మంజూరు కాంగ్రెస్ సర్పంచ్ అయినా మంజూరు ఇవ్వకుండా వర్షం వచ్చిన కూడా గ్రామ పంచాయతీ నీళ్లు పోతే అప్పటి మన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషి వల్ల కలెక్టర్ గారికి చెప్పి ఉపాధి హామీల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ భవనం మంజూరు ఇప్పించిండు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక నిర్మాణం చేసుకున్న సంవత్సరంలోనే మనమే ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ ఊరికి మన మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారి వచ్చినాక 2009లో పిఎంజెస్వై కింద
నాంపల్లి పీడబ్ల్యూ నుంచి తేనెపల్లి తండ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయవలసింది. ప్రధానమైన రోడ్డు తండ వరకు ఇది 6 కిలోమీటర్లు. ఈ రోడ్డు 15 సంవత్సరాల సంధి ₹1 కంపచెట్టు వీకి ఒక్కసారి బీటీ కూడా రెన్యువల్ చేయడం వల్ల ఇవాళ ద్విచక్ర వాహనం పోయే పరిస్థితి లేదు. ఇట్టి రోడ్డుకు మన ప్రజాప్రభుత్వం ఏర్పడినాక గౌరవ ఎమ్మెల్యే గారు గ్రామస్తుల కోరిక మేరకు మొన్ననే ₹1,65,00,000 మంజూరు చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. పని మొదలు పెట్టవచ్చున్నది. 3 ఈ గ్రామానికి 2 చెరువులు ఉన్నాయి. ఒకటి పెద్ద చెరువు, ఒకటి కొండాపురం చెరువు. ఈ కొండాపురం చెరువుకు సెస్లెట్ వాగు నుంచి 3 కిలోమీటర్ల ఫీడర్ ఛానల్ ఉంది. ఇది భారీ వర్షాలకప్పుడు ఫీడర్ ఛానల్ తెగిపోవడం జరిగింది. 2 సంవత్సరాల ఎమ్మెల్యే కాలయాపన చేసింది తప్ప కాలువ పడ్డ గండి కూడా పూర్తి చేయలేదు. గండి పూర్తి చేస్తే నీళ్లు వస్తే ఈ ఊరోళ్ళు బతారు. ఈ ఊరోళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళని. అటువంటి దానికి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజాప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారి దృష్టికి గ్రామస్తులు తీసుకపోతే దాన్ని ఎమ్మటి అధికారులను తోలి ఆ గండికి నిధులు మంజూరు చేపించేసి టెండర్ కూడా పూర్తి అయిపోయింది. ఏజెన్సీ కూడా వచ్చిండు. వాళ్ళ రేపు పని మొదలు పెడతారు. 2 సీసీ రోడ్లు వివిధ పథకాల కింద ఎమ్మెల్యే గారు ఒక 25 లక్షలు మంజూరు చేయడం జరిగింది. సుమారుగా ఆ 25 లక్షలు మన మార్చి లోపలికే పూర్తి చేయడం జరిగినది. ఇంకొక 25 లక్షలు మంజూరు చేయిస్తాన్నాడు. కొన్ని మంజూరైనాయి. అవి పని నిర్మాణం చేసేది ఉన్నది. కాబట్టి ఈ ఊరికి కూడా ఎమ్మెల్యే గారు ఫస్ట్ విడతలు 40 ఇండ్లు ఇస్తాడు. 60 ఉన్నారికి ప్రతి ఒక్కరికి 4 దెబ్బలుగా ఇల్లు వస్తాయి. ఈ 40 ఇండ్లు 60 ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అందరికి ఒకటేసారి రావాలంటే కష్టమవుతుంది. 60 ఎవరు ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు, రేకులు ఉన్న వాళ్ళకు, పూరి ఇల్లు ఉన్న వాళ్ళకు, చెక్క బిద్దలు ఉన్న వాళ్ళు ఫస్ట్ కట్టుకుంటారు. తర్వాత 2వ సంవత్సరం వేరే వాళ్ళకి వస్తాయి. అందరికి కంటిన్యూషన్కి ఇస్తారు. ఉన్నోళ్ళకి ఎక్కడ అయ్యారు. తప్పిదం అయితే జరగదు. ఈ ఊరికి చేసిన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు చేసిన పని ఏముంది అంటే బస్ సెంటర్ ఆపించడం తప్ప ఆయన చేసిన పని ఏం లేదు. బస్ సెంటర్ నిర్మాణం ఆపించడం తప్ప చేసిన పని ఊరికి ఏం లేదు. ఆ బస్ సెంటర్ ఆపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. బహిరంగ విచారణకి ఈ రోజు రమ్మని కూడా చెప్పినాం, రాలేదు. కాబట్టి ఆయన చేసేవిటే తీసుకొని వచ్చాము. ప్రతినిధులు తీసుకొని వచ్చారు. ఓన్ చేసిన పనులు, ఈయన చేసిన పనులు ఏమైనా తీసుకొచ్చుగా, చేయలేదు కాబట్టి ఏం రాలేదు. అలా కార్యకర్తలు కూడా ఇక్కడ అలా కార్యకర్తలు కూడా మనం ఈ పనులు చేసినాం, ఈ రోడ్లు వేసినాం, ఈ బజార్లు వేసినాం అని చెప్పొచ్చు. ఏ చేయకుండా ఓ బదనాం పెట్టి ఈ ఏదో ఒకటి ఎప్పుడు తేనెపల్లి మీద చెప్పేది తప్ప వేరే ఏం లేదు. ఇంకా ఇసోటి ఏం చెప్పినా గానీ తేనెపల్లి ప్రజలు నంబర్ కాక నమ్మరు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. ఏదన్నా మాట అన్నామంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పని పూర్తి చేపిస్తాం అనే నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ ను బదనాం చేస్తాం చేసే పని తప్ప ఈయన చేసింది ఇంకేం లేదు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడో అసలు ఎక్కడ పోయి అసలు ఎలక్షన్ అయిన కాంచి ఎక్కడ ఏ పట్ట ఎక్కడ లేదు. ఏదో సన్నమామ మెరిసినట్టు ఏదో వంకలు గిచ్చుకొని నిన్న పాల్వాయ గ్రామ పంచాయతీకి వచ్చి ఏదో నేను 10 సంవత్సరాలు ఎంతో సంక్షేమాలు చేసిన, ఎస్సీలను బీసీలను ఉద్ధరించిన, మరి గ్రామాల అభివృద్ధి చేసిన అని చెప్పి గొప్పలు కొట్టి ఒక ఎలకపిల్ల పట్టుకొచ్చి అక్కడ ఇల్లు లేదు మా మీటింగ్కి వచ్చింది అని చెప్పి వంక పెట్టుకొని వచ్చి ఇక్కడ అన్ని అబద్దాలు చెప్తుడు. అసలు ఎమ్మెల్యే అయ్యడానికి ఆయన అర్హత కూడా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ప్రజలను చెప్తున్న నాయకుడు కాడు. ఏదో దురదృష్టతో ఆయన అకాల మరణం వల్ల ఆయనకు అవకాశం వచ్చిందే తప్ప ఆయన ఎమ్మెల్యే అర్హత లేదు. ఆ ఎమ్మెల్యే అర్హత ఉంటే ఎమ్మెల్యేల అర్హత ఉన్నవాడు గ్రామ అభివృద్ధి కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ నియోజకవర్గం పాటుపడాలి. మంచినీటి సమస్య గాని, రైతుల సమస్యలు గాని, బడుగు బలహీన వర్గాల సమస్యలు గాని ఎలాంటి సమస్యలు పడుచుకోకుండా నువ్వు కులికింది కార్లు వేసుకొని కేసీఆర్ ఇచ్చిన పైసలను తీసుకొని నీకో కారు, నీ భార్యకో కారు, నీ మామకో కారు పెట్టుకొని ఊర్లు ఏగిచ్చి ఊళ్ళలో గురుకుంటూ తిరిగింది నువ్వు. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ నీకు తెలుసు 10 సంవత్సరాలు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి నీ చుట్టూ మా గ్రామ పంచాయతీ బాగాలేదా సార్, మా గ్రామ పంచాయతీ శిథిలావస్థకు వచ్చింది, కూలిపోయే పరిస్థితికి వచ్చింది, మా రోడ్లు గుంతలు ఉంది, బండ్లు మొత్తం ఆగమైపోతున్నాయి, మామూలు రోడ్డు పోదామంటే కింద పడేసి యాక్సిడెంట్ ప్రమాదం ఉంది అని చెప్పి నీ చుట్టూ మొరపెట్టుకున్నా కూడా మా మాట వినే ప్రసక్తే నువ్వు ఎక్కడో కులు కూడా చేరి ఒక ఎప్పుడు మీకు సోది. నీ ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా గ్రామాభివృద్ధి కోసం నేను మాట్లాడితే ఒక సోది అనే మాట మాట్లాడి సోయికి చేసి నువ్వు ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని విమర్శించాల్సిన ధైర్యం సంవత్సరం చేస్తున్నావు. నీకు ఆ ధైర్యం ఉందా, ఆ దమ్ముందా?
ఒక మాజీ మంత్రివర్యులు జగారెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఈ కాన్ఫరెన్స్ కి, ఈ గ్రామానికి, ఇక్కడ ఎంపీపీ జగదీష్ రెడ్డి గారు చేసిన సేవ, ప్రతి ఊళ్ళో ప్రతి బజారు కూడా సీసీ రోడ్లు కానీ, మంచినీటి సమస్య కానీ, ఇండ్లు ఇందిరా మిల్లు కట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు 10 సంవత్సరాల అధికారం ఉన్నావు. ఒక్క ఇల్లు చూపెట్టి నీ కాడ జీతం ఉంటా. ఒక్క నీవు కట్టించిన ఇల్లు ఒక్క చూపెట్టి మండలంలో నియోజకవర్గంలో పంచిపెట్టు. నీవి శాతకాలు చేరలు చేసుకుంటా. ఏదో నువ్వు నీ ఎవరుండే బ్యాచ్ కూడా అదే సీసంగోళ్ళ బ్యాచ్, ఒక్క నాయకుడు కూడా లేని ఎవడే సీసంగోళ్ళ బ్యాచ్ పెట్టుకొని నువ్వు 2 కార్లు వేసుకొని నీ డ్రాయర్ కూడా కేసీఆర్ పసలే తెలుసా. మమ్మల్ని నువ్వు విమర్శిస్తావు ప్రజా ప్రభుత్వాన్ని. నీకు దమ్ముందా? రా బహిరంగ చేస్తారా. నీకు తేనె పెళ్లి 90 లక్షల పరిచయమే పొజిషన్ తీసుకోరా. పొజిషన్ తీసుకొని ప్రెస్ తీసుకొని వచ్చి బహిరంగ చర్చకరా. నువ్వు వస్తావా, నీ కార్యకర్త వస్తాడా, నీ నాయకుడు వస్తాడా, వచ్చి మాట్లాడు. దమ్ముంటే యాడ్లో కూర్చొని సాటు కూర్చొని మాట్లాడడం కాదు, ఎదురుగా రావాలి, రియల్ హీరోగా రావాలి. నువ్వు పని చేస్తేగా వచ్చేది. నువ్వు కులికింది మా మీద పెట్టి మాట్లాడతావు. నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు. ఎస్సీలను 3 సంవత్సరాలు నువ్వు గెలిచినాక నువ్వు వచ్చింది ఉప ఎన్నికలకు. 2 సంవత్సరాలను మీకు దళిత బంధు వచ్చి చెప్పి పాపం 30-40 మంది ఎస్సీ పోరాను ఊరు 10 మంది తిప్పి నేను చెప్పిన ఆడికి, అరే నాయన ఈ ఇస్తోడు కాడరా బాబు, మీకు రావు అనవసరంగా పనిచేయకుండా తిరగురి అని చెప్పి ఎంత బజారు చెప్పినా కూడా అన్న ఆశకు అన్న వస్తాయన్నా మనకు మనం బాగుపడతామన్నా అని చెప్పి కష్టం చేస్తే సర్టిఫికేట్ తెచ్చుకో, అది తెచ్చుకో, అన్ని తెచ్చుకుని పాపం. నేను కూడా అరే 10 సంవత్సరాలు మనం పనిచేసాము. మరి 10 లక్షలు అంటే మామూలు కాదు. ఒక పేదోనికి ఆర్థికంగా ఆ ఇల్లు నిలదొక్కుంటున్నాడు. ఆశపడి ఎంతో కష్టం చేసి నీకు ఎన్నో సేవలు చేస్తే లాస్ట్ నువ్వు సీసంగోళ్ళ బ్యాచ్ పెట్టుకొని నువ్వు యాన్నో నీ మామయ్యనో పట్టుకుని నువ్వేనో పట్టుకుని నువ్వు ఇక్కడ కష్టం చేస్తే నువ్వు లాస్ట్ చూపెట్టి మాకు ఏం తెడ్డికి చూపెడితే దేవుడా నీ ఆర్థిక తట్టుకోలేక మేము ఈ మళ్ళా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఈ శాస్త్రాలు బాగాలేవు, ఈ సీసంగోళ్ళ బ్యాచ్ మనం పట్టించుకోదు, మన గ్రామ అభివృద్ధి కాదు, మనం ఎప్పుడు వెనకబడిపోవాల్సింది అని చెప్పి ఒక ప్రజా నాయకు నమ్ముకోవాలి, ఒక సీనియర్ నాయకు నమ్ముకోవాలి. ఈ ప్రభుత్వం మంచి పనిచేసే ప్రభుత్వం ఎన్నుకోవాలని చెప్పి మేమందరం కలిసి కట్టగా అందరం కలిసి కూడా మన ఏమన్నా బ్యాచ్ సహా సీనియర్లు జూనియర్లు అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ చేరి ఇలా ప్రజా ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క పని చేస్తున్నాం. ఇలా రోడ్డు శాంక్షన్ అయింది, ఇలా కుంటకాడ గడ్డి శాంక్షన్ అయింది, ఇల్లు శాంక్షన్ అయ్యాయి, సీసీ రోడ్డు శాంక్షన్ అయింది, ఏసీలు గవర్నమెంట్ బిల్డింగ్ అయింది, గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయింది, ఓపెన్ చేసుకున్నాం. ఇది ప్రజాప్రభుత్వం అంటే. నువ్వు 10 సంవత్సరాలు ఒకసారి చెప్పు. దమ్ముందా నీకు చెప్పే దమ్ముందా? రా చెప్పరా. నువ్వు ఒట్టే మాట్లాడి దమ్మకిల్లం కూడా కూర్చోనాడా. నువ్వు కులికి నువ్వు 2.5 సంవత్సరాలు కావచ్చు. నువ్వు ఉప ఎన్నిక అంటే ఎవరు దీన్ని మోటు కావాలంటే నువ్వు పింఛన్ మేచులు మధ్యన నీకు ఎమ్మెల్యే అర్హత లేదు, టికెట్ లేదు. ఏంటంటే ఏదో ఒక అంటగా ఆ టైం వచ్చింది తప్ప నీకు ఎమ్మెల్యే అర్హత కాదు. మా నాయకుడు ఈ వచ్చే దమ్ము ధైర్యం నీకు లేదు. మా ప్రజాప్రభుత్వం బ్రహ్మాండ పనిచేస్తావు. తమ్ముడు కాసుకో, మా సవాల్ స్వీకరించు. ఇది చెప్తాను, ఎమ్మెల్యే సవాల్ చేస్తాను నేను. మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. పురుకుతున్న మాటకు మేము చేసే అభివృద్ధి చూసి నువ్వు ఓరవలేక మాట్లాడుతున్నావు కదా, మాకు బహిరంగ క్షమాపణ చెప్పాను. చెప్పి మా డిమాండ్ అది. లేకపోతే నీ ఆడ వచ్చి తేలిపల్లి పోయి రానేం చెప్తే తిరగనే చెప్తాను. ఏ ఊరికి పోతే అక్కడే ఊరు అవుతాం మొత్తం. దమ్ముంటే రా, లేక మాకు క్షమాపణ చెప్పి రా. ఈ ఊరికి నీ పొజిషన్ ఎన్ని ఇచ్చావు? 95 లక్షలు ఇస్తావుగా. ఆ పొజిషన్ తీసుకొని కాల్చుకొని రా. నువ్వు మీటింగ్ పెట్టు, షస్ నువ్వు చూపెడితే మేము ఊకుంటాం. నువ్వే నిలబడతావు. లేదా నువ్వు ఈ ఊరికి కూడా రావద్దు. ఎస్, ఇది ఎమ్మెల్యే సవాల్ చేస్తున్నా మా కార్యకర్త అందరికి. కులుకుతున్నామని మాట్లాడేది. అక్కడ 60 వాళ్ళకు 5 ఇళ్లు తీసేసి కులుకుతున్నారు అన్నాడు. ఈయన 10 ఏళ్ళు కులుక్కుంటూనే కూర్చున్నాడుగా. ఇప్పుడు వచ్చి సంవత్సరం కాలేదు, మొత్తం బడ్జెట్ బాగాలేదు, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు. ఆ హయాంలో చేసిన పనులకి ఇప్పటిదాకా పేమెంట్లు లేవు. ఆ ఇచ్చిన 20 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తే 12 లక్షల కార్యకర్తలు చేస్తే 8 లక్షలు మా కార్యకర్తలు చేస్తే ఆయన ఉన్నప్పుడు కూడా బిల్లు ఇవ్వలేదు. ఆ బాకీ లేక బాకీలు తెచ్చి ప్రభుత్వం నడిపి 10 ఏళ్ళు ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదు. ఇచ్చిన ఇళ్లకు మొత్తం కులుకుతురు అని ఆరోపణ చేస్తుడు. కులికిందోలు 10 సంవత్సరాలు కులుకుంటేనే కావాలి కూర్చుంది, కాలయాపన చేసింది. మీరు చదువుకొని 10 సంవత్సరాలు ఏం పని చేయకుండా అధికారం అడ్డం పెట్టుకుని కూర్చొని ఒక ఇల్లు కూడా మంజూరు చేయకుండా కులుకుతున్నామని మాట్లాడతారా? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? ఇట్టేనా మీరు మాట్లాడేది? మీరు కులికిరా 10 సంవత్సరాలు. ఇప్పుడు కులికింది ఎవరు? ఇల్లు వస్తాయి 60 ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఒకటేసారి రాకుండా విడతల వారిగా 4 సంవత్సరాలు 60 ఉన్న వాళ్ళు అందరికి ఇస్తాం. 60 కాని వాళ్ళకన్నా ఇస్తే ఆ ఇల్లు 60 లేని వాళ్ళకి ఇచ్చిన ఆక్షేపం చేయండి.
నాన్నకు అర్హత లేదు మీరు ఇల్లు ఇచ్చారని చెప్పేస్తే అధికారులు కూడా చూస్తారుగా అర్హత లేని దానికి మనం ఎట్లా ఇచ్చామని చెప్పి వాళ్ళు కూడా సరి చేస్తారు. కానీ ప్రజాపాలన ఈ డెవలప్మెంట్ ఆపుతందుకు మీరు లేనిపోని మాటలు మాట్లాడకూడదని బహిరంగంగా చెప్తున్నా. కులుకుడు పదానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే భగత్, మీకు మా గ్రామస్తులందరం 11 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేశాము. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. మీరు ఇంకా రాకపోయేసరికి మా ప్రజలంతా మీకు ఒక మంచి బిరుదు ఇచ్చారు. బస్ షెల్టర్ ఆపేసిన భగత్. నిజంగా చాలా గ్రేట్ అండి. మీకు మంచి బిరుదు ఇచ్చారు మా గ్రామస్తులంతా. మేము ఎంత ఉమ్మడిగా ఉన్నామో చూసి మీ కళ్ళు ఓర్చుకోలేక మా తేనెపల్లి గ్రామాన్ని మీరు నిందిస్తున్నారు. కులుకుతున్నారు అనే పదానికి మీరు బహిరంగంగా మా గ్రామస్తులకు కాదు, గుర్రంపూడి మండల ప్రజలందరికీ దీనికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము తప్పకుండా నిలుస్తున్నాం. మీరు క్షమాపణ చెప్పకుండా మా గుర్రంపూడి మండలంలో అడుగు పెడితే ఏ ఒక్క గ్రామంలో కూడా మిమ్మల్ని రానిచ్చేది లేదు. ఇది మాత్రం బహిరంగ సమావేశం పెట్టేసి మీరు ఎక్కడ చెప్తారనేది మాకు తెలీదు. ప్రెస్ మీట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో మాకు ఇది ఖచ్చితంగా గుర్రంపూడి మండలానికి మీరు ఈ కులుకుతున్నాం అనే పదానికి మాత్రం క్షమాపణ చెప్పాలి. ఇదేనా మీ సంస్కారము? కులుకుతున్నాం అనే పదానికి మీకు చదువుకున్నారు తెలుసా? అసలు మీకు ఏమన్నా మీరు ఇట్లా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. మీరు 10 సంవత్సరాల నుంచి మీరు పాలన చేసుకుంటూ మరి మీరేం గుర్తిర్రో ఇంతవరకు చూసుకొని మాకు ఇది బహిరంగ క్షమాపణ చెప్పి మా గ్రామస్తులు ఎంత ఉమ్మడుకుంటామో చూసుకొని మీరు ఇప్పుడు కూడా మా తేనెపల్లి వాటి మాట్లాడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదే మేము చెప్పే మీకు